రెవెన్యూ వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రభుత్వం రెవెన్యూ క్లినిక్లను అందుబాటులోకి తెస్తోంది. ప్రభుత్వానికి వచ్చే ఫిర్యాదులు, అర్జీల్లో ఎక్కువ శాతం రెవెన్యూ సంబంధిత అంశాలు ఉంటున్నందున ఆ శాఖ పనితీరు పట్ల సీఎం చంద్రబాబు పదే పదే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ వ్యవస్థలోని లోపాలు సరిదిద్దుతూ డిజిటల్ రికార్డుల ఆధారంగా ఎక్కడి సమస్య అక్కడే పరిష్కరించేలా రెవెన్యూ క్లినిక్లను అందుబాటులోకి తెస్తున్నారు. ప్రజలకు భూమితో ఉన్న బంధాన్ని దృష్టిలో ఉంచుకుని రెవెన్యూ సిబ్బంది వారి పట్ల సానుభూతితో వ్యవహరించాలని, అర్జీల్ని పారదర్శకంగా పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. అర్జీని అదే రోజు లేదంటే నిర్దేశిత సమయంలో పరిష్కరించి ఫలితాన్ని ఫిర్యాదుదారునికి తెలియజేయాలని సూచించింది. దీనిలో భాగంగా ఇప్పటికే అమలవుతున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు అనుబంధంగా రెవెన్యూ క్లినిక్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అక్కడ అర్జీల స్వీకరణ, టేబుల్స్ ఏర్పాటు, పరిష్కారానికి విధి విధానాలు సూచిస్తూ సీసీఎల్ఏ జయలక్ష్మి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. తహసీల్దార్లు, సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలు, సంయుక్త కలెక్టర్, ఇతర రెవెన్యూ యంత్రాంగం ఈ నెల నుంచే ఈ విధానాన్ని అమల్లోకి తేవాలని నిర్దేశించారు. ప్రతి ఫిర్యాదును పూర్తిగా పరిష్కరించేలా చూడాలని ఆదేశించారు. పార్వతీపురం, మన్యం, అనంతపురం జిల్లాల్లో అమలు చేస్తున్న ఉత్తమ పద్ధతుల ఆధారంగా వీటిని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. గ్రీవెన్స్ డే అంటే సోమవారం వచ్చే వారి నుంచి అర్జీలు తీసుకుని నమోదు చేసుకోవడంతోనే సరిపోదని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. తహసీల్దార్లు, సబ్ కలెక్టర్లు సిబ్బంది అడంగల్ 10-1 ఖాతాలు, సెటిల్మెంట్ ఫేర్ అడంగల్, వెబ్లాన్, ఓఆర్సీఎంఎస్, మీసేవ, ఇతర అవసరమైన రికార్డుల్ని డిజిటల్గా అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశాల్లో వెల్లడించింది. ప్రతి రెవెన్యూ క్లినిక్లోనూ రిసెప్షన్ ఏర్పాటు చేసి అంకితభావంతో పనిచేసే సిబ్బందిని నియమించడంతో పాటు వచ్చిన ఫిర్యాదుదారుల్ని వేచి ఉండే ప్రాంతంలో కూర్చోబెట్టాలని స్పష్టం చేసింది. తర్వాత స్వాగత కౌంటర్కు పిలిచి ఫిర్యాదుదారు నుంచి ప్రాథమిక వివరాలు తీసుకుంటారు. స్కానింగ్, ఇతర పత్రాలు తీసుకుని నిర్దేశిత ఫార్మాట్లో నమోదు చేస్తారు. ఇంకా ఏవైనా అవసరమైతే అర్జీదారునికి చెప్తారు. సంబంధిత మోడల్ ఫార్మాట్లలో వివరాలు ఒకేసారి నమోదు చేసి పదే పదే తిప్పించడాన్ని నివారించాలని ఆదేశాల్లో తేల్చి చెప్పింది. ఆర్ఓఆర్, పట్టాదారు పాసు పుస్తకం, ఆర్ఓఎఫ్ఆర్ 1/70కి సంబంధించినవి, రీసర్వే ఇలా 14 రకాల సమస్యలుగా అర్జీల్ని విభజించి వాటికనుగుణంగా 14 టేబుళ్లు, వాటి వద్ద సిబ్బందిని ఏర్పాటు చేస్తారు. సమస్య ఏ విభాగానికి చెందిందో గుర్తించి అర్జీదారుల్ని ఆ టేబుల్ వద్దకే పంపనున్నారు. టేబుల్ వద్ద ఉండే అధికారులు, సిబ్బంది అర్జీదారుకు సంబంధించిన సమస్య పరిశీలించాలి. అన్ని రకాల రికార్డులు చూడాలి. ప్రాథమికంగా ఏం చెయ్యాలో నమోదు చెయ్యాలి. సివిల్ వివాదాలైతే కోర్టు, జిల్లా న్యాయ సేవా సంస్థను సంప్రదించాలని సూచించాలి. ఏదైనా సమస్యపై నిర్ణయం తీసుకోవడమో, స్పష్టత అవసరమో అయినప్పుడు తహసీల్దార్ను టేబుల్ వద్దకు పిలిచి అర్జీదారుతో మాట్లాడించాలి. సులభమైన భాషలో వివరించాలని మార్గదర్శకాలు రూపొందించారు. తహసీల్దార్ అవసరమైతే వీఆర్ఓ, ఆర్ఐ, సర్వేయర్లతో ఫోన్లో మాట్లాడి సమాచారం తీసుకోవాలి. నిర్దేశిత విధానంలో యాక్షన్ టేకన్ రిపోర్టు సిద్ధం చెయ్యాలి. క్షేత్ర విచారణ, ఓఆర్సీఎంఎస్ అప్పీలు, మీ సేవలో దరఖాస్తు, ఆక్రమణ, ఇతర సూచనలు అందులో పేర్కొనాలి. ఆర్ఓఆర్ కేసుల్లో అప్పీలు అవసరమైతే తహసీల్దార్, సబ్ కలెక్టర్ స్పందించాలి. ఓఆర్సీఎంఎస్ ద్వారా అప్పీలు చేసి సంబంధిత పక్షాలకు నోటీసులు జారీ చెయ్యాలి. మ్యూటేషన్, ఎఫ్ఎంసీ 1B తదితర సేవలవైతే సేవా కౌంటర్కు పంపి ఆన్లైన్ దరఖాస్తు చేయించాలి. రెవెన్యూ క్లినిక్ ఏటీటీతో జత చెయ్యాలి. ఆక్రమణ, ఆర్ఓఎఫ్ఆర్ 22A, అటవీ పట్టా, రీసర్వే, ఎఫ్లైన్, సబ్ డివిజన్, కోరిలేషన్ తదితర విషయాల్లో ఏం చెయ్యాలో సంబంధిత మోడల్ ఫార్మాట్లలో సూచించారు. సాధ్యమైనంత వరకు రెవెన్యూ క్లినిక్లలో అధికారుల వద్ద ఉండే డిజిటల్ లేదా కార్యాలయ దస్త్రాల ఆధారంగా సమస్య పరిష్కరించాలి. అలా పరిష్కారం చేయలేనప్పుడే క్షేత్రస్థాయి విచారణకు ఆదేశించాలి. ఆ విషయాన్ని ఏటీటీలో నమోదు చెయ్యాలి. వీఆర్ఓ, సర్వేయర్, ఆర్ఐ అందుకనుగుణంగా విచారణ లేదా సర్వే చేసి ఫోటోలు తీసి నివేదికల్ని త్వరితగతిన సమర్పించాలి. సంక్లిష్ట కేసుల్లో తహసీల్దార్లు సిబ్బందితో కలిసి చర్చించేందుకు సబ్ కలెక్టర్, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ టేబుల్స్ ఏర్పాటు చేయాలి. అధికార పరిధి, సందేహాలు, విధాన వివరణలు, అంతర్శాఖల సమస్యల్ని అక్కడే పరిష్కరించి ఆలస్యాన్ని నివారించాలి. ప్రతి మధ్యాహ్నం సబ్ కలెక్టర్ లేదా ఆర్డీఓ క్లినిక్లో సిద్ధం చేసిన ఏటీటీల్ని సమీక్షించి వాటి నాణ్యత, సాధ్య, కాలపరిమితుల్ని పరిశీలించి తగిన సూచనలు చెయ్యాలి. అదే రోజు ముగింపు, పెండింగ్ విచారణలు, జారీ చేయాల్సిన ఆదేశాలు, ఫిర్యాదుదారులకు ఇచ్చిన సమాచారంపై ప్రత్యేక దృష్టి సారించాలి. సవరణ, మ్యూటేషన్, అప్పీలు నమోదు, ఆక్రమణలకు సంబంధించి ఎలాంటి చర్య తీసుకున్నారో ఫిర్యాదుదారునికి తెలియజేయాలి. సరైన సమాచారం ఇచ్చారో లేదో, ఫిర్యాదుదారు సంతృప్తి చెందారో లేదో నిర్దేశిత ఫార్మాట్లో నమోదు చెయ్యాలి. ప్రస్తుతం పీజీఆర్ఎస్లో అర్జీ తీసుకుని ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేస్తారు. రెవెన్యూ క్లినిక్లో సంబంధిత పాలనా యంత్రాంగం ఒకే చోట ఉంటుంది. పీజీఆర్ఎస్లో అర్జీ ఇచ్చిన తర్వాత అధికారులతో మాట్లాడేది తక్కువ.
వివిధ దశల్లో విచారణ తర్వాత నిర్ణయం తీసుకుంటారు. ఎక్కడేం జరుగుతోందో, అర్జీ పరిస్థితి ఏంటో ప్రజలకు తెలియదు. రెవెన్యూ క్లినిక్లో అర్జీదారుని కళ్ల ముందే అధికారులు ఆ సమస్యపై పనిచేస్తారు. పరిష్కారానికి వారేం చేస్తున్నారో రియల్ టైంలో కనిపిస్తుంది. డిజిటల్ రికార్డుల ఆధారంగా సీనియర్ అధికారులే సంయుక్తంగా చర్చించి నిర్ణయం తీసుకుంటారు. అవసరమైతేనే క్షేత్రస్థాయి విచారణ చేస్తారు. ఫలితమేంటో స్పష్టంగా కనిపిస్తుంది.